తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలో కాంగ్రెస్ పార్టీ మాజీ కేంద్ర మంత్రి డాక్టర్ చింతామోహన్ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాజీ కేంద్ర మంత్రి సినీ నటుడు చిరంజీవి రాజకీయాల్లోకి రావాలని అభ్యర్థించారు. చిరంజీవి వస్తే రాష్ట్రంలో కాంగ్రెస్దే అధికారం అన్నారు. రాష్ట్ర ప్రజలు చిరంజీవి ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారన్నారు. చిరంజీవి ముఖ్యమంత్రి అయితే రాష్ట్రం బాగుపడుతుందన్నారు. రాష్ట్రంలోని బలిజ సామాజిక వర్గానికి చెందిన వారు చిరంజీవిని ముఖ్యమంత్రిగా చూడాలనుకుంటున్నారని తెలిపారు. వెంకటగిరిలో చంద్రబాబు సభ అట్టర్ ఫ్లాప్ అయిందని, సభలో కనీసం 3000 మంది కూడా లేరని ఎద్దేవా చేశారు. చంద్రబాబు పేదల హృదయాల్లో లేరని, జగన్మోహన్ రెడ్డి దళితులను మోసం చేశారన్నారు. తెలంగాణ తరహాలోనే ఏపీలో కూడా కాంగ్రెస్ అధికారంలోకి రావాలని ప్రజలు కోరుకుంటున్నారన్నారు. ఫోటో సభ పూర్తిగా విఫలమైంది. 3000 మంది లేరు. 1,00,000 మంది వస్తానంటే 3000 మంది. కుర్చీలన్నీ ఖాళీగా ఉన్నాయి. దాన్ని బట్టి అర్థమైందంటే చంద్రబాబు నాయుడు పేద ప్రజల్లో, పేదల హృదయాల్లో లేడు లేడు లేడు. ఆయన నిన్న ఎట్ట తీసుకొచ్చాడో ఆ 3000 మందిని గురించి నేను చెప్పదలుచుకోలేదు. జగన్ కూడా ముఖ్యంగా దళితులను మోసం చేశాడు. దళితులకు రావాల్సినటువంటి ఇళ్ళు ఇవ్వలేదు, దళితులకు రావాల్సినటువంటి స్కాలర్షిప్లు ఇవ్వలేదు, దళితులకు రావాల్సినటువంటి ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ని మూసేశాడు. ఈరోజు దళితులకు కావాల్సింది ఏంటంటే మనోధైర్యం. ఈ ప్రభుత్వం మాది అని. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి ధీమా, ధైర్యం ఈరోజు దళితులకు కోల్పోయారు. మరి ఈరోజు దళితులందరూ కోరుకుంటున్నారు కాంగ్రెస్ కాంగ్రెస్ కాంగ్రెస్, ఇందిరాగాంధీ ఇందిరాగాంధీ అని కోరుకుంటున్నారు. రేపు రాబోయే ఎన్నికల్లో 130 స్థానాలు కాంగ్రెస్ పార్టీకి రావడం ఖాయం ఖాయం ఖాయం. ప్రజలందరూ మరొక విషయాన్ని కోరుకుంటున్నారు, చిరంజీవిని ముఖ్యమంత్రిగా చూడాలట. ఎంజి రామచంద్రన్ ముఖ్యమంత్రి అయ్యాడు, మరి ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి అయ్యాడు. చిరంజీవి కూడా మంచి మంచి నిజాయితీ పరుడు. ఆయన ఎందుకు కాకూడదు ముఖ్యమంత్రి? 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఉన్నాడు. ఏమి లేని జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు ఉన్నాడు. చిరంజీవి కావాలని కోరుకుంటున్నారు. ఆ సామాజిక వర్గం బలిజలు మా వాడు కావాలి అని వాళ్ళు కోరుకుంటున్నారు. ఆయన చిరంజీవి ముఖ్యమంత్రి అయితే రాష్ట్రం బాగుపడుతుందని నేను కోరుకుంటున్నాను. ఇంకేదో ప్రశ్న వచ్చి అడగండి. ఈసారి ఒక మాట, ఆ అమ్మ వచ్చింది నిన్న మొన్న సడన్గా మార్పు వచ్చింది ఆంధ్రప్రదేశ్లో. కారణం 20